నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా జీవితాన్ని కొనసాగింపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, జాగ్రత్త ఏమైనా కనబడుతుందా? మన జీవితం పట్ల ఏ జాగ్రత్త కనబడట్లేదండి. ఈ శరీరం కొరకు చాలా జాగ్రత్త ఉంది, కానీ దేవుడు పెట్టినటువంటి ఆత్మ గురించి మాత్రము ఏ ఒక్కరికి జాగ్రత్త లేదు. శరీరం గురించి ఏ విధంగా ఇబ్బంది వస్తే మాత్రం చాలా బాధపడిపోతాం. ఈ ఆత్మీయ జీవితం కొరకు నీ ఆత్మ గురించి దేవుడు అడుగుతున్నాడు. చనిపోతే ఎక్కడికి వెళ్తావు? రక్షణ లేని వారిని దేవుడు అడుగుతున్నాడు. రక్షింపబడిన తర్వాత రక్షణను కొనసాగించుకుని రుమాల్లో కట్టినటువంటి క్రైస్తవులు దేవుడు అడుగుతున్నాడు. మీ విశ్వాసాన్ని పెంచాలా? మీ విశ్వాసాన్ని అభివృద్ధిలోనికి తీసుకురావాలా? మీ రక్షణ జీవితాన్ని, మీ దీపకరమైనటువంటి జీవితాన్ని, వెలుగుకరమైన జీవితాన్ని అనేక మందికి వెలుగులోనికి నడిపించడానికి ఉపయోగపడాలా? లేదంటే రుమాల్లో కట్టి మూట కట్టి పక్కన పెట్టాలా? ప్రభా, ఇదిగో నన్ను 35 సంవత్సరాల క్రితం రక్షించు ప్రభా, అప్పుడు ఎలాగున్నానో ఇప్పటికి అలాగున్నాను ప్రభా, నా అంత నిబ్రమైన కొబ్బరి చెట్టు ఇంకెవ్వరు లేదు ప్రభా, అందరు నీచులే ప్రభా అంటే దేవుడు అర్జున్ నువ్వు వెళ్ళిపోయినారు కనుక అంటాడు. ఎందుకు తెలుసా? నీకు ఇచ్చిన రక్షణ నువ్వేం చేసావు? నిర్లక్ష్యము చేసావు.